IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళినటువంటి పర్యటన ఏపీకి సంబంధించి ఎలాంటి లాభం కలిగే అంశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? ఇందులో బేసిక్గా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటువంటి టైం ఇది. సో కాబట్టి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి దాంట్లో ఏపీకి కావలసినటువంటి అంశాలు ఏవైనా సరే కొన్ని తెచ్చుకోగలిగితే అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రయత్నం. సో అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది, మనం చూసాం కదా. సో కాబట్టి ఇవన్నీ కామన్గా జరిగేటువంటివి. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్యలో 28 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు చంద్రబాబు నాయుడు. కానీ ఏం ఒరిగింది దానివల్ల? సో ఇప్పుడు కూడా వెళ్ళారు, కాకపోతే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అనుకోండి. అప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇప్పుడు టీడీపీ మీద బేస్ అయి ఉన్న పార్టీ. సో టీడీపీ తూచి అంటే అక్కడ పడిపోయే పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు కొంత ప్రాధాన్యత ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు అడిగేటువంటి అంశాల విషయానికి వస్తే ప్రత్యేక హోదా ఇప్పుడు ఎలాగో అడగలేడు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకే పక్షాలైనా కావచ్చు, ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు, నువ్వు కింగ్ మేకరు, కింగు బొంగు ఎన్ని చెప్పినా కానీ అవన్నీ అయ్యేవి కాదు. అది ఆయనకి తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. రాజకీయంగా దాన్ని వాడుకోవటం కోసం మాట్లాడేటువంటి మాటలే కానీ దానివల్ల ఉపయోగం లేదనేది క్లారిటీ ఉంది. సో కాబట్టి ప్యాకేజీ ప్రకారమే వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి బాబు, మేము అప్పుల్లో ఉన్నాము, మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచండి, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మాకు ఇస్తానన్నటువంటి నిధులు కొంచెం తొందరగా విడుదల చేయండి. అలా 2-3 విడతలుగా విడుదల చేయకుండా ఒక్కసారిగా రిలీజ్ చేస్తే మేము ఖర్చు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తానంది కాబట్టి మేము అమరావతిని గెజిట్ చేశాము, అమరావతికి ఇంకొంచెం ఫండ్స్ ఎక్కువ రిలీజ్ చేయండి. జనరల్గా మీరు 10,000 కోట్లు ఇస్తారనుకోండి, మా ముందు కొంచెం మా మీద దయ చూపించి ఇంకొక 5,000 కోట్లు ఎక్కువ ఇవ్వండి, లేకపోతే 2,000 కోట్లు ఎక్కువ ఇవ్వండి. సో ఇలా అడిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలే. పోలవరానికి నిధులు ఇవ్వండి, ఇట్లా ఏదన్నా సరే అడిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలే, అంతకు మించి ఏముండదు అక్కడ. గత 10 ఏళ్ల నుంచి కూడా బీజేపీ పార్టీ ఏపీ వైపు కన్నెత్తి చూడట్లేదు, నిధులు ఏమి ఇవ్వట్లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏపీని పట్టించుకోవట్లేదు అంటున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అంటున్నారు బీజేపీ పార్టీ నుంచి? అంటే గత 10 ఏళ్ళకి ఈ 5 ఏళ్ళకి చాలా తేడా ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే ఏపీలో ఎవరు గెలిచినా కూడా సపోర్ట్ ఇచ్చేది బీజేపీకి, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు గమనిస్తే పేరుకి ఏపీలో 25 ఎంపీ సీట్లున్నా అవి బీజేపీవే, దాంట్లో డౌట్ ఏం లేదు. అసలు దాని గురించి ఆలోచించే అవసరంలా. ఏ పార్టీ గెలిచినా, అది వైసీపీ గెలవనివ్వండి, టీడీపీ గెలవనివ్వండి, లేకపోతే జనసేన గెలవనివ్వండి, బీజేపీయే గెలవనివ్వండి, ఎవరు గెలిచినా అవి బీజేపీ సీట్లే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళినా వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళినా వీళ్ళకే సపోర్ట్. ఫైనల్ ఓవరాల్గా అందరూ బీజేపీ దగ్గరికి చేరేవాళ్లే. సో కాబట్టి బీజేపీకి అందులోనూ వీళ్ళ అవసరంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాదు గడిచిన 10 ఏళ్లలో. కాబట్టి వీళ్ళకి పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినా చెయ్యకపోయినా మీరు ఎలాగూ సపోర్ట్ ఇస్తారు, అలాంటప్పుడు ఎందుకు చెయ్యాలి? సో ఇది ఉంటుంది కామన్గా. సో అందుకే గడిచిన 10 ఏళ్ళు అలా నడిచింది, ఏపీని పెద్దగా పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏపీలో ఉన్నటువంటి 25 సీట్లలో 4 సీట్లే కదా వైసీపీ గెలిచింది, మిగిలినటువంటి సీట్లన్నీ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన గెలిచినాయి. అందులో టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళే అక్కడ కీలకం. ఈవెన్ ఇప్పుడైనా సరే మీరు చూస్తే మొన్న స్పీకర్ ఎలక్షన్స్లో వైసీపీ వెళ్ళి మళ్ళీ బీజేపీకేగా ఆ 4 ఓట్లు మద్దతు ఇచ్చింది. మేము తటస్థంగా ఉన్నాం అన్నప్పుడు వాళ్ళు ఎటు వేయకుండా ఊరుకున్నా బెటర్గా ఉంటుంది. లేదు ఖచ్చితంగా వేయాలి అన్నప్పుడు ఇండియా కూటమికి వేసినా ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ మీరు కూడా తీసుకెళ్ళి ఇక్కడ టీడీపీ మీ బద్ధశత్రువు అని చెప్తూ, ఇక్కడ మేము కూటమికి వ్యతిరేకం అని చెప్పి కూటమిలో ఉన్న పార్టీలన్నింటినీ తిడుతూ, అంటే బీజేపీని కూడా తిట్టినట్టే కదా. ఆడికి పోయి మళ్ళీ మీరు అదే పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇంక ఏం నడుస్తే ఇక్కడ కేంద్రం ఏం పట్టించుకుంటుంది ఏపీని? కానీ ఈసారి ఏంటంటే ఏపీలో ఉన్న సీట్ల మీద ఆధారపడి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ కొంత అవసరాలు ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడు లేదు మేము అడ్డం తిరుగుతారనేటువంటి ఒక భయం అయితే ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఇస్తారు.
అడిగినంత ఇవ్వకపోవచ్చు. మీరు మాకు 15,000 కోట్లు ఇవ్వండి అంటే చూద్దాం లబ్బా 15,000 కుదరదులే, ఇది 12 తీసుకోండి, లేకపోతే 10 తీసుకోండి, సర్దుకోండి, ఈసారికి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో చూసి ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పే ధోరణిలోనే వెళ్తారు. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితి అయితే ఉండదు. అట్లా నడుస్తుంది ఈసారి.